హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రీతీస్ కిచెన్. సో ఈరోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ దోశ. మామూలు దోశ కాదండోయ్, శనగల దోశ. ఎవరికైనా తెలుసా శనగల దోశ? చిన్న శనగలు ఉంటాయి కదా, కాబూలీ శనగలు కాదు, చిన్న శనగలు. ఇదిగోండి దోశ బ్యాటర్. ఇది ఎలా చేయాలో నేను చెప్తాను. రాత్రే శనగలు నానబెట్టేసుకోవాలి. చూసారు ఎంత బాగా వస్తుందో. అందులో రాత్రి ఒక 8 ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి శనగలు. నానబెట్టేసుకున్న తర్వాత అందులో కొంచెం అల్లము, పచ్చిమిరపకాయలు, తర్వాత కొంచెం పెరుగు, తర్వాత సన్న రవ్వ ఉంటుంది కదా, ఉప్మా రవ్వ, సూజీ రవ్వ అంటారు, ఆ రవ్వ కొంచెం వేసుకోవాలి. ఒక 3-4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇది హాఫ్ గ్లాస్ శనగలు అనమాట. సో అవన్నీ మిక్సీ గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మిక్సీ వేసేసుకొని, ఇది ఇన్స్టెంట్ దోశ అనమాట, అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. కాకపోతే శనగలు ఒకటి ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసుకోవాలి. చూద్దాం ఎలా వచ్చిందో. సో మీకు దోశ పిండి లేదు, లేకపోతే దోశ తినాలి అనిపిస్తే ఇలా వేసుకోవచ్చు. దోశ అంటే మనకి టైం పడుతుంది కదా. సో అయిన తర్వాత ఇది ఇంకో వైపు తిప్పేసుకోవాలి. చూసారా క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. హెల్త్కి చాలా మంచిది శనగలు, మంచి ప్రోటీన్. సో ఎప్పుడైనా మామూలు దోశ బోర్ కొట్టేసిందంటే ఇలా చేసుకోవచ్చు. హెల్త్కి మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇందులో అల్లం, పచ్చిమిరపకాయలు వేసుకుంటాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. లైక్ పెసరట్లు మనం ఎలా వేసుకుంటామో అల్లం, పచ్చిమిరపకాయలు, అలా ఇలా. ఇందులోకి మీ చాయిస్ అండి. కొబ్బరి చట్నీ తో తినచ్చు, లేకపోతే పల్లి చట్నీతో తినచ్చు. మా అబ్బాయి అయితే ఆవకాయతో తింటాడు. వాడికి ఆవకాయ ఫేవరెట్. సో చూసారా ఎలా వచ్చిందో. సో వేడి శనగల